ప్రారంభోత్సవం సెంట్రల్ లైటింగ్ కు సంబంధించిన మరి కొత్తగా ఏర్పాటు చేసుకున్న దానికి ప్రారంభోత్సవం చేయడానికి వచ్చేసిన మన రాష్ట్రానికి సంబంధించిన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పెద్దలు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఇప్పుడే మరి మీ అందరితోని వారు ఏం చేస్తా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది ఈ ప్రాంతానికని ఇప్పుడే మాట్లాడిన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి కావ్య గారికి, మరి రాష్ట్ర ట్రేడింగ్ కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్ మిత్రుడు ప్రకాష్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మరి ఈరోజు విద్యుత్కు సంబంధించిన అధికారి సిఎండ్ఎండి వరుణ్ రెడ్డి గారికి, వేదికపై ఆసనులైన అడిషనల్ కలెక్టర్ గారు, సిఇఓ గారు, వివిధ మార్కెట్ కమిటీలకు సంబంధించిన చైర్మన్ సోదరులు, మరి ఈరోజు ఇక్కడ విద్యుత్కు సంబంధించిన అధికారులు, చీఫ్ ఇంజనీర్ గారు, ఎస్సీ గారు, మరి జిల్లాకు సంబంధించిన మరి వివిధ డివిజన్లకు సంబంధించిన డీలకి, ఏడీలకి, ఏఈలకి, లైన్ మెన్లకి, విద్యుత్ ఉప కేంద్రంలో పనిచేస్తా ఉన్న మరి ఇతర మిత్రులతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన ఈ నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చెన్నాపూర్లో దాదాపు 1,40,00,000 రూపాయలతో మీ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు మనం అందరం కూడా దాన్ని విద్యుత్తునిచ్చే కార్యక్రమం చేశాం. కొత్తగా ఇక్కడ విద్యుత్ ఉప కేంద్రాలు కావాలని సంవత్సర కాలం నుంచి మీ ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణరావు గారు మంజూర్ నగరే కానీ, ధర్మారావుపేట కానీ, నవాబ్పేటకు సంబంధించి కొత్త విద్యుత్ ఉప కేంద్రాలు కావాలని అనేక సందర్భాల్లో మాతో పాటు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రధానంగా విద్యుత్తుకు అంతరాయం కలగొద్దు. ఎప్పుడైనా లోడు పెరిగినప్పుడు ఆ లోడుకు సంబంధించి అక్కడ ఉప కేంద్రం మెరుగ్గా ఉంటే వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచన చేసి ఈ 3 విద్యుత్ కేంద్రాలను కూడా ఈరోజు ఇక్కడే శంకుస్థాపన చేసుకున్నాం. దాని పరంగా దాదాపు 8 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ నూతన 33/11 విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. తెలంగాణ సంబంధించి మనదంతా కూడా భూపాలపల్లి కొత్త జిల్లా. ఈ జిల్లాకు సంబంధించిన విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కాకుండా ఒక 20 సంవత్సరాల వరకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇక్కడ వేదికపై ఉన్న సిఎండ్ఎండి గారితో పాటు చీఫ్ ఇంజనీర్లే కానీ మరి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న మా ఏఈలు, ఏఈడీలు కూడా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. మన ప్రణాళిక రాబోయే తెలంగాణ రైజింగ్లో 2047లో ఏ విధమైన విద్యుత్ అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగా మన ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్న తరుణంలో మీరు కూడా చురుకుగా పనిచేయండి. మనం ఈరోజు వినియోగదారులకి వారికి సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్త, నాయకుడు, సోదరుడు ఇంటింటికి వెళ్ళి మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి అవసరం, మరి మాకు అవకాశం ఇవ్వమని కోరితే ప్రతిపక్షాలకు సంబంధించి ఏమన్నారు? విద్యుతే ఉండదు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు చూడు అన్నారు. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి ఈరోజు విద్యుత్కు అంతరాయం కలగకుండా నిరంతరం 24 గంటలు ఇచ్చిన కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ప్రభుత్వానిది, మా మిత్రులది. దానికి తోడు ఏం చేసినాం? 6 గ్యారంటీలో భాగంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పినాం.
ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి నేను మాట్లాడుతా ఉన్నా. మొత్తం రాష్ట్ర స్థాయిలోనే 50 లక్షల పై చిలుకు మందికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే ఈరోజు మన చిన్న భూపాల్పల్లి జిల్లాలో 47,200 యూనిట్ల ఫ్రీ కరెంటు వినియోగదారులకు ఇస్తా ఉన్న ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఒక ఆలోచనతో, ఒక లక్ష్యంతో, పేదవారికి అండగా ఉండాలనే ఒక ఆలోచనతో విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ 24 గంటలకు సంబంధించి ఒక పక్కన 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినప్పుడు కూడా మీరు చూసిండ్రు ప్రతిపక్షాలకు సంబంధించి. ఇది 2 రోజులే నడుస్తుంది, 200 యూనిట్లు అన్నారు. సంవత్సరం మనం ఉగాది సందర్భంలో మొదలు పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 200 యూనిట్ల జీరో బిల్లు ఈ జిల్లాకు సంబంధించి 47,000 మందికి ఈరోజు మా అధికారులు ఇచ్చిన లెక్క ఇప్పుడే చెప్తా ఉన్నా. 47,000 మంది సంబంధించిన వారికి 200 యూనిట్లకు సంబంధించి జీరో బిల్లు ఇస్తున్నాం. అయినప్పటికీ విద్యుత్ అవసరాలు పెరుగుతా ఉన్న సందర్భంలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ఒక ప్రక్కన విద్యుత్ అధికారులు, విద్యుత్తుకు సంబంధించిన ఎన్పీటీసీఎల్ సంస్థ, దానికి తోడు ఇప్పుడున్న మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా విద్యుత్ పరంగా అంతరాయాలు కలగొద్దని ఆలోచన చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి మన జిల్లాకు సంబంధించి 46,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ 46,000 విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ రాబోయే కాలంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ఆ ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకోవాలని అన్ని వైపులా ఆలోచన చేసి సౌర శక్తిని కూడా ఉపయోగించడం పెద్ద ఎత్తున చేయాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు. సౌర శక్తి విద్యుత్ ఉత్పాదన విషయంలో భూపాల్పల్లి జిల్లా కూడా అగ్రగామిగా ఉండే ప్రయత్నం కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా సౌర శక్తి ఎవరికి ఇస్తా ఉన్నామో మహిళా సోదరిమణులకి, ఈరోజు మహిళా గ్రూపులకు సంబంధించి రేపు అందరినీ కూడా కోటీశ్వర్లను చేయాలనే ఉద్దేశంతో సౌర శక్తి సోలార్ పవర్కి సంబంధించిన విద్యుత్ ఉత్పాదన కూడా ఈ మహిళా గ్రూపులకు కూడా ప్రధానంగా ఇవ్వటానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇది మా ఆలోచన. మాటల వరకే కాదు, చేతల్లో చూపెట్టే మా ఆలోచనమైన ప్రభుత్వం. ఈరోజు మనం విద్యా సంస్థలకు సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ విద్యా కళాశాలలకి విద్యుత్ పరంగా, పాఠశాలలకి విద్యుత్ పరంగా ఈరోజు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు అవన్నీ వారు మర్చిపోయారు. అంటే మనము పేదవారికి ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా మేము వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మీరు చూసిరు, మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఆర్థికంగా ఎంతవరకు ఏ విధంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు అప్పులు చేసి దాదాపు 7 లక్షల పైచిలకు అప్పు చేస్తే ఇప్పుడే మా గండ్ర సత్యనారాయణరావు గారు చెప్పారు, 7,000 పైచిలకు 7,000 కోట్ల పైచిలకు అప్పుకు తీసుకున్న అప్పుకు మిత్తి కట్టే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వనరులు పరంగా మనం కడతా ఉన్నాం. కడుతూ ఈరోజు మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, దానికి తోడు 500 రూపాయల మరి సిలిండర్కి కానీ, మనము బస్సుకు సంబంధించి మా మహిళా సోదరిమల్ని ఇక్కడ కూర్చున్న మా సోదరిమల్లందరూ కూడా ఈ సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో మీ అవసరాల నిమిత్తం, లేకుంటే దేవాలయాలకు వెళ్ళటానికో, పిల్లల చదువు చదువుతూ ఉంటే వారిని సూచించేందుకో ఈ మహిళా సోదరులు, మా అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న, ఆఖరికి మా సిఇఓ గారు పోయినరో లేదో, ఇక్కడ వేదికపై ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ పోయిందో లేదో, కానీ ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయటం జరిగింది.
ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించి. వాళ్ళకు అవసరమా అని అడుగుతా ఉన్నారు. రేపు పొద్దున ఆ ప్రతిపాదన మహిళా సోదరి మండలం మీద పెడతాం మా ప్రభుత్వ పక్షాన. మరి మహిళలకు సంబంధించి ఏది చేయాలో వారే నిర్ణయం చేస్తారు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బస్సు ఉచితంగా బస్సు ఫ్రీ ప్రయాణం ఇయ్యొద్దని. అది కరెక్టా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేదవారికి సంబంధించిన ఏ సంక్షేమం కార్యక్రమం మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన మరి మాజీ శాసనసభ్యులే కానీ ఇప్పుడున్న శాసనసభ్యులే కానీ వారి పార్టీకి సంబంధించిన ప్రతినిధులే కానీ ఎప్పుడు అడ్డుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు మేమేమంటా ఉన్నాం, గోదావరి నది జలాలకు సంబంధించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారే. ఈరోజు బనకచెర్లకు సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నారే. పక్కనున్న గోదావరి, ఆ మేడిగడ్డ, అన్నారం, ఆ సుందిల్లా మన పక్క ప్రాంతానికి మన జిల్లాకు సంబంధించిన వనరుల్లో ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్టు కట్టినమని చెప్పుకునే పెద్దలు ఈరోజు ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి ఒక్క బొట్టు కూడా ఇవ్వకుండా కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగిందా లేదా? ఈరోజు గోదావరి నది జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని మా వారికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆనాడు ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడే గాని లేకుంటే అక్కడున్న టీఆర్ఎస్ ప్రతినిధులే గాని మా పక్కన ఉన్న గోదావరి నది జలాలు ఈరోజు మాకు రావాలని ధైర్యం చేసి అడగలేని పరిస్థితుల్లో వారు ఉంటే, ఈరోజు మేము ఒక పక్షాన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బనకచెర్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించి ఆ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రయత్నం సరికాదు అని ఇప్పుడు కాదు మేము చెప్పింది, 3 నెలల క్రితం సంబంధిత కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. మా పక్కనున్న ఇదే భూపాలపల్లి జిల్లా వాసులకు, ఈ రైతాంగ సోదరులకు ఒక్క చొక్క బుట్ట ఇవ్వలేని ఆ దౌర్భాగ్యమైన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు గొప్పలు మాట్లాడుతా ఉన్న వారికి మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, గోదావరి నది జలాలకు సంబంధించి పైనున్న మహారాష్ట్ర కానీ కిందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమకే కానీ మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు అడుగుతా ఉన్నాం, పక్కన బీజేపీ వారు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వారికి సన్నిహితులు. ఈరోజు మేము గట్టిగా పోరాటం చేస్తా ఉంటే ఆ రోజు బీజేపీతోని మిలాఖాతై టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి కృష్ణా నది జలాలకు సంబంధించి గోదావరి నది జలాలకు సంబంధించి వారితోని ఏకమై ముందుకు నడిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆనాడు ఆ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించిన నీటి వినియోగం ఎంత ఉండే 2014 నుంచి 2023 వరకు ఆ వినియోగం ఎన్ని టీఎంసీలు ఎక్కువ వాడుకున్నారో అదే ప్రత్యక్ష నిదర్శనం ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం స్పష్టంగా మేము తెలియజేస్తాం. ఈరోజు మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఓ ప్రక్కన ముఖ్యమంత్రి గారు, ఇంకో ప్రక్కన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ట్రిబ్యునల్కి కూడా పోయి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు దాంట్లో పాల్గొని మొట్టమొదటిగా మంత్రిగా ట్రిబ్యునల్లో పోయి గోదావరి నది జలాలు, కృష్ణా నది జలాలకు సంబంధించిన వాటా విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. మా ప్రాంత రైతాంగ సోదరులకి గోదావరి నది జలాలు పూర్తి స్థాయిలో దక్కేలా నిర్ణయం ఉండాలని ఆ ట్రిబ్యునల్ ముందట కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇది మా ప్రభుత్వ ఆలోచన, మా ప్రభుత్వ లక్ష్యం. ఆ క్రమంలోనే ముందుకు పోవడం జరుగుతుందని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మళ్ళొక్క మాట మనవి చేస్తా ఉన్నా, మా సోదరి మళ్ళీ అందరికీ తెలుసు, ఇంట్లో మీరే ఈరోజు వంటశాలకు సంబంధించిన అంశం విషయంలో మేమేం చెప్పినాం, మా కార్యకర్త ఏం చెప్పిండు ఆ రోజు,
ఆ రోజు వచ్చి మీ అందరికి కూడా తెలుసు, మా ప్రభుత్వం వస్తే సన్న రకం బియ్యం రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా సన్న రకం బియ్యం ఇస్తామని చెప్పినాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సన్న రకాలు తినాలి. దాని విషయంలో మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 4,000 కోట్ల పై చెలుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడ్డా పేదవారు కూడా మేమే విధంగా తింటున్నామో, మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా తింటా ఉన్నారో, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏ విధంగా సన్న రకాలు తింటా ఉన్నారో, మా సోదరులు కూడా అదే విధంగా, ఆ సోదరిమణులు అదే విధంగా కూడా సన్న రకానికి సంబంధించిన బియ్యం తినాలని ఒక ప్రత్యక్షమైన కార్యక్రమం చేస్తే, నేను మొన్న పోయినాం పెద్దపల్లిలో, ఇలాంటి కార్యక్రమానికి పోయినాం. ఒక ఇంటికి ఇంద్రమ్మ ఇల్లు మరి పునాది వేయటానికి పోయినాం. అడిగినాం వాళ్ళని, ఏమవ్వా మీకు సన్న రకం బియ్యం ఇస్తా ఉన్నారా రేషన్ షాపులో అంటే, యా సన్న రకం బియ్యం వస్తున్నాయి సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల మరి 1,000 రూపాయలు మాకు ఆదాయం కలుగుతా ఉంది. సన్న రకం బియ్యం కొనాలంటే అప్పుడు 60-65 రూపాయలు 70 రూపాయలు కిలో పెట్టి మేము కొనేటోళ్ళం అంటే, నా ప్రక్కన ఉన్న మా సహచర మంత్రివర్గ సోదరులు అడిగినారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఏమ్మా మరి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు పురుగులు వచ్చినాయని అంటున్నారు. ఎందుకంటే దాని ఆటంకం కలిగియాలి, ప్రజల మదిలో ప్రజల ఆలోచనలో ఒక తప్పుడు ఆలోచన తీసుకుపోవాలని చెప్తే ఆమె అంది, ఆ ఆలోచన వచ్చిన వారి ఇంట్లో కూడా వచ్చినాయేమో, లేకుంటే వాళ్ళే పురుగులు వేసిండ్రేమో, కానీ మాకు స్వచ్ఛమైన బియ్యం సన్న రకం బియ్యం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ విధమైన కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మాకు ఆలోచన ఉంది, మేము 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతిపక్షాలు గొగ్గోలు పెడతా ఉన్నాయి కదా, ఒక్క సంవత్సర కాలంలోనే చాలా వరకు మేము ఇచ్చిన గ్యారంటీలో భాగంగా అన్నిటిని కూడా అమలు చేసే కార్యాచరణలో పోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకి, మా భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ మేము మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచర మంత్రివర్గ సోదరులకు సంబంధించి ఈరోజు మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే కార్యాచరణ తీసుకుంటాం. కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మీకు ఇచ్చిన ప్రతి మాటని, 6 గ్యారంటీలో భాగంగా ఉన్న ప్రతి మాటని నిలుపుకునే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఓపికతో మనం అందరం కలిసిపోదాం, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడదాం. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ఒక దిక్సూచిగా, దేశానికే కాదు ప్రపంచానికి దిక్సూచిగా నిలబడే ఓ కార్యక్రమం తెలంగాణ రైజింగ్ అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న ధర్మిలా మీరందరూ కూడా ఈరోజు మరి గండ్ర సత్యనారాయణరావు గారి నేతృత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమం అనునిత్యం ప్రజల్లో ఉండి ముందుకు నడుస్తా ఉన్నాం. ఈ నాయకుడు రోడ్లు కావాలంటే వదిలిపెట్టాడు. చెరువులకు సంబంధించి ఆనాడు మనం చూసినాం, చెరువులు తెగిపోయినాయంటే దాని వెనుకబడి నాతోనే పొద్దున్న 4 గంటలకు 6 గంటలకు లేపుతాడు. నన్ను పోయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పోదామంటారు, నిధులు కావాలంటాడు. ఎన్నిసార్లు పోయినా మేము చేసే వరకు తప్పకుండా చేసే ప్రయత్నంలో మా వరకు సహకారం ఇస్తూ ఈరోజు అదేవిధంగా వారు విద్యుత్ ఉప కేంద్రాలకు సంబంధించి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ సంబంధించి నేను డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతా ఉన్నా. కొత్త జిల్లా ఇది, జిల్లా కేంద్రం ఈ నియోజకవర్గం. ప్రతి మండలానికి సంబంధించి ఎక్కడైనా ఒక మండలం ఇస్తే వెనువెంటనే మరి కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యుత్కు సంబంధించిన ఏఈ ఆఫీసులు ఉండాలి. మరి 10 సంవత్సరాలు గడిచినాయి. 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈరోజు కొత్త మండలాలకు సంబంధించిన ఈ విద్యుత్కు సంబంధించిన ఏఈ ఆఫీసులు నేను ఆశిస్తాను. మరి ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసి, అదేవిధంగా మా సిఎండ్ఎండి గారు వెంటనే ఏఈ ఆఫీసులు ప్రారంభోత్సవం చేస్తారని కూడా మనవి చేస్తూ, ఇప్పుడే వారు చెప్పారు విద్యుత్ ఈ ఉప కేంద్రాలకు సంబంధించి మండలాలకు సంబంధించిన ఏఈ ఆఫీసులు కూడా 2 రోజుల్లో 3 రోజుల్లో అన్నిటికీ కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పారు. దానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఇక్కడ కావాల్సింది అదేవిధంగా విద్యుత్కు సంబంధించిన స్టోర్
ఇదే కేంద్రంలో ఈ భూపాలపల్లి నియోజకవర్గం జిల్లా కేంద్రానికి సంబంధించి ఇంతకుముందు మీ శాసనసభ్యులు అడిగినట్టు ఇక్కడే దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని కూడా మనవి చేస్తా ఉన్నారు. మరి మా సోదరుడు ఎవరు పరశురాంపల్లి గ్రామ సమస్య మీ ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో విస్తృతంగా సమస్యలు తెలుసు. ఆ సమస్యల విషయంలో తప్పకుండా వారు ఆలోచన చేసి దానికి కూడా పరిష్కార మార్గం నేను జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తాను. వారు ఇచ్చింది ఈ గ్రామానికి సంబంధించి వెనువెంటనే దాన్ని ఆలోచన చేసి ప్రతిపాదనలు పెడితే మేము తప్పకుండా పరిష్కారం చేస్తామని నేను మనవి చేస్తూ ఈరోజు నేను ఇప్పుడే మనవి చేస్తా ఉన్నా. కడియం కావ్య గారు గౌరవ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి నిరంతరం పార్లమెంట్లో కానీ కేంద్రంలో ఉన్న మంత్రులతో కానీ ఇక్కడ కావాల్సిన మరి రైల్వే లైన్ ఏర్పాటుకి వారు చేసిన ప్రయత్నం నిజంగానే వారిని అభినందిస్తా ఉన్నాం. ఇంకా కూడా ఇక్కడ కావాల్సిన పాఠశాలలు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో మరి ప్రత్యేకమైన చొరవ చూపెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రజల్లోకి వస్తూ మీ మధ్యలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు నిలబెట్టి మేము తప్పకుండా మీ మధ్యలో ఉంటుందంటే ఆ విధమైన ప్రయత్నంలోనే ఈరోజు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా మీ మధ్యలో ఉండి పని చేయడానికి ముందుకు నడుస్తా ఉన్న ధర్మిలా మీ అందరి ఆశీర్వాదం ఓ ప్రక్కన మీ శాసన సభ్యుడికి నిరంతరం పోరాటం చేస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తూ ఇక్కడ కావాల్సిన నిధుల విషయంలో ఆనాడు నేను పరిశ్రమలకు మంత్రిగా మరి మనొక సంవత్సర కాలం కింద నిధులిప్పించి ఒక పారిశ్రామిక వాడకు సంబంధించి అతి త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం చేసుకుంటే అతి కొద్ది సమయంలోనే అక్కడ పరిశ్రమలు రావడానికి నిత్యం కృషి చేస్తా ఉన్నారు. అంటే ఇంకో 5-6 నెలల్లో పరిశ్రమలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మరి ఇక్కడ కావాల్సిన టాస్క్ సెంటర్ విషయంలో చెప్పాను. ఇప్పుడే కలెక్టర్ గారు దానికి సంబంధించి మా ఐటీ విభాగానికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఇంకో 10 రోజుల లోపల ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ చదువుతా ఉన్నా మరి ఐటీ విభాగానికి సంబంధించి ఇక్కడున్న విద్యార్థులకు కానీ ప్రపంచ స్థాయిలో కావాల్సిన వారికి నైపుణ్యం పెంచడానికి ఉపాధి కల్పించడానికి ఓ ప్రయత్న భాగంలో ఈ టాస్క్ సెంటర్ ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని ఉండే దాన్నే తిరిగి రాసి టాస్క్ సెంటర్స్ అని గత ప్రభుత్వం మరి ఏర్పరిచిన ఈ టాస్క్ సెంటర్ అతి త్వరలో ఈ 10 రోజుల లోపల మా ఐటీ విభాగానికి సంబంధించి ఒక ప్రధానమైన కేంద్రాన్ని కూడా అతి త్వరలో ప్రారంభోత్సవం చేసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేస్తామని మరొక మాట మనవి చేస్తా ఉన్నాను మా మిత్రులందరికీ. దాంతోనే ఆగలేదు. ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి సంబంధించిన పేదవారికి ఇల్లు ఇవ్వాలని ఆ కార్యాచరణలో 3,500 ఇల్లులు మొదటి దఫాగా ఈ సంవత్సరంలో ఇల్లు లేని నిరుపేదకి 3,500 ఇల్లులు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. 10 సంవత్సరాల కాలం పాటు ఒక్కరికి కూడా ఇల్లు ఇయ్యలేని పరిస్థితిలో ఆనాడు ప్రభుత్వం ఉంటే ఏ రోజు మేము పేదవారికి ఇల్లు కట్టియాలే నీడ ఉండాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యాచరణ కూడా మొదలుపెట్టినాం. నేనైతే మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఈ సందర్భంలో మనం ఊరికి 5, 10, 15, 20 మీ ఎమ్మెల్యే గారు 50 ఎంపిక చేసిన కలెక్టర్ గారు ఈరోజు ఇల్లు లేని నిరుపేదకే ప్రాధాన్యత ఇవ్వాలని మేమందరం కూడా ఎమ్మెల్యే గారిని కూడా కోరున్నాం. ఆ సందర్భంలో కొంతమందికి వచ్చే దశలో ఇచ్చే ప్రయత్నం మీ ఎమ్మెల్యే గారు ఇంద్రమ్మ కమిటీ కలెక్టర్ గారి మరి ఆదేశానుసారం తీసుకెళ్లడం జరుగుతుంది. ఓపికగా ఉండండి. నేను ఎందుకంటున్నా అంటే ఎమ్మెల్యే గారు ఇంద్రమ్మ కమిటీ కలెక్టర్ గారు 5 ఇచ్చిండు నాకు రాలేదు అని బాధపడకుండా మనం అందరి ముఖ్య ఉద్దేశం పేదవాడికి ఇల్లు లేని నిరుపేదకు మొదట రావాలి. ఈరోజు నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ రోజు పోయి మాట్లాడుతా ఉన్నప్పుడు ఇల్లు లేని నిరుపేదకి ఇస్తామని ఒక ధైర్యంగా నిలబడ్డ ఆ సోదరుడికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఓపికతో ఉండండి. ఏ పేదవాడి గురించి అయితే ఇల్లు లేదు ఇల్లు కట్టిస్తామని చెప్పినామో వారి గురించి మనం అడుగుదాం. లేని వాళ్ళ గురించి ఇంకా 3 సంవత్సరాల కాలంలో అందరికీ కూడా లేని వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందని
ధైర్యంగా ముందుకెళ్లాలని మీ అందరికీ మనవి చేస్తూ ఇక్కడికి వచ్చేసిన మా భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు మరి ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.